చెమరి మృగం అంటేనే పవిత్రమైన మృగం అండి. అది ఎక్కడికి వస్తే అక్కడ అపవిత్రత పోయి పవిత్రత చేకూరుతుంది. అందుకోసం స్వామివారికి ఈ ఈ భగవంతుడికి ఎవరికైనా సరే ఆ చామరం ప్రతి దేవాలయంలో ఉంటుందండి. దాంతోనే స్వామివారికి ఈ ఉపచారాలు జరుగుతాయి. షోడశోపచారాల్లో చామరం ఉపచారం ఒకటి. ధర్మ రాజు గారు కూడా రాజసూయం చేశాక వారి భోజనాలు విపరీతంగా కొన్ని వేల మందికి భోజనాలు పెట్టారండి. ఆ అంటు దోషం పోవటానికి ఆయన చెమరి మృగాన్ని తీసుకొచ్చినట్టు పవిత్రతను సంతరించుకున్నట్టు ఒక చరిత్ర చెబుతోందండి. నైమిషారణ్యం హిమాలయ ప్రాంతాల్లో కూడా ఉంటాయండి అవి చెమరి మృగాలు. మామూలుగా మనకి ఇవి యాత్రల దీంట్లో కూడా చూయిస్తాడు ఆ చెమరి మృగాలు. పెద్దగా తోక చివరి ఇంత కూర్చుంటుంది దానికి. అదే చెమరి మృగం. అది వాళ్ళు కొంతమంది వ్యాపారంగా కోస్తారు, కోసినా దానికి ఇబ్బంది ఉండదు, మళ్ళీ పుడుతుందండి ఆ తోక.